యలమంచిలి పట్టణంలో ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శిద్దాం రండి. ఒక ప్రాంత చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకునే ప్రక్రియలో ఆ ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయాలు ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయి. ఆ ఆలయాల చరిత్రను బట్టే ఆ ప్రాంతం యొక్క చారిత్రక నేపథ్యం మనం విలువగట్టవచ్చు. తూర్పు చాళుక్యుల పాలన అనంతరము 14వ శతాబ్దంలోని యలమంచిలి ప్రాంతం వెలనాటి ప్రభువుల ఆధీనంలోకి వచ్చింది. వెలనాటి ప్రభువుల సంస్థానంలో మంత్రులుగా పనిచేస్తున్న నండూరి బొమ్మనామాచ్యుడు యలమంచిలి ప్రాంతాన్ని పాలించేవారు. ఆ కాలంలోనే ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మాణం చేపట్టినారని చరిత్ర చెబుతుంది. ఇక్కడ పట్టణంలోని కొమ్మాయమ్మ గుండం ఈ వేణుగోపాల స్వామి ఆలయాన్ని కూడా ఈ బొమ్మనామాచ్యుని కాలంలోనే నిర్మించారు. ఆ కాలంలో ఈ వేణుగోపాల స్వామి ఆలయం అత్యంత దేదీప్యమానంగా వెలుగొందిందని అనేక చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అయితే నేడు ఈ ఆలయం అత్యంత దీనావస్థకు చేరింది. యలమంచిలి పట్టణానికి ఆగ్నేయంలో ఉన్న సీమ కొండపై ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని ఈ కొండకు ఉత్తరాన నిర్మించారు. ఈ స్వామివారు గర్భగుడి నుంచి ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు. కొమ్మనామాచ్యుని కాలంలో కొమ్మనామాచ్యుని కుమార్తె అయిన నూకపాపయ్యమ్మ ఈ వేణుగోపాల స్వామి వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించేవారట. ఇందుకు సంబంధించిన అనేక ఆధారాలు చరిత్రకారులు గుర్తించినట్టు తెలుస్తుంది. అప్పట్లోనే ఈ ఆలయ పోషణ కోసం కొంత భూమిని కూడా అప్పటి ప్రభువులు కేటాయించారట. ఈ భూములు కూడా ఇప్పుడు ఈ ఆలయం పేరు మీదే ఉన్నాయి. కింద నుంచి కొండపైకి ఆలయాన్ని చేరుకునేందుకు మెట్లు నిర్మించారు. ఈ మెట్లు కూడా ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. అదేవిధంగా ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఇక ఆలయం నుంచి బయటకు చూస్తే సుందరమైన యలమంచిలి పట్టణం దర్శనమిస్తుంది. ఈ ఆలయం ఎదురుగానే ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఇక ఈ ఆలయాన్ని కాలానుగుణంగా కొన్ని మార్పులు చేపట్టారు. ఈ మార్పుల కారణంగానే వాస్తు వక్రత వల్ల కొంత ఈ ఆలయం వెనుకబడిందని వాస్తు పండితులు కూడా చెబుతున్నారు. ఈ ఆలయ వాస్తుకు సంబంధించి ఆలయాలు వాస్తు అనే వేరే వీడియోలో చర్చిద్దాం. ఇక ఇక్కడి నుంచి చూస్తే యలమంచిలి పట్టణం ఈ విధంగా దర్శనమిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే చాళుక్యుల కాలంలో నిర్మించిన శ్రీ వీరభద్రస్వామి ఆలయం కూడా అత్యంత దగ్గరలోనే మనకు కనిపిస్తుంది. ఇదే వేణుగోపాల స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరి ఈ విధంగా దర్శనమిస్తుంది. ఈ ధ్వజస్తంభం పూర్తిగా శిథిలమైంది. పురాతనమైన ఈ ఆలయాన్ని రాతితో నిర్మించారు. ఈ రాతితో నిర్మించిన ఆలయం ముందు ఈ భవనం పూర్వం ఉండేది కాదట. ఆ తర్వాత కాలానుగుణంగా దీన్ని నిర్మించారు. ఇదే ఆలయ ప్రధాన గోపురం. ఈ ప్రధాన గోపురానికి ఎదురుగానే ఒక మండపాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి కుడివైపున కనిపిస్తున్న ఖాళీ స్థలం రోడ్డు, అంటే కింది నుంచి రోడ్డు నిర్మించే ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఒక కంకర రోడ్డును కొండపైకి నిర్మించారు. అయితే ఈ కార్యక్రమం పూర్తి కాలేదు. ఈ ఆలయానికి మొట్టమొదట పూర్వకాలంలో అనగా ఆనాటి కాలంలో ఉత్తరం నుంచి రహదారి, అదే మెట్ల మార్గం ఉండేది. ఆ మెట్ల మార్గం నుండి వచ్చి ఈశాన్య దిశగా ఆలయంలోకి వెళ్ళేవారు. స్వామివారు ఉత్తరాభిముఖంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఇస్తున్నారు. ఈ స్వామివారిని దర్శించుకుని అనంతరం తిరిగి కుడివైపు నుంచి కిందకి దిగేవారు. అంటే కాలానుగుణంగా ఈ మార్గాలు మొత్తం శిథిలమయ్యాయి. ఇక ఈ ఆలయం పక్క నుంచే కొండపైకి వెళ్లేందుకు ఇటీవల కాలంలో మెట్ల మార్గాన్ని నిర్మించారు. ఈ మెట్ల మార్గం ఆలయం కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి దారి తీస్తుంది. ఈ స్వామివారి వేణుగోపాల స్వామి ఆలయానికి వెనుక భాగంలో, అంటే కొండకు దక్షిణ భాగంలో శ్రీ రామచంద్రమ్మ వారి ఆలయం ఉంది.
సింహాచలం తర్వాత వైష్ణవ ఆలయాల్లో అత్యంత పురాతనమైన ఆలయం ఈ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ ప్రాంతంలోని వేణుగోపాల స్వామి ఆలయం ఇదే పురాతనమైంది. ఈ వేణుగోపాల స్వామి ఆలయాన్ని పునర్నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వేణుగోపాల స్వామి ఆలయాన్ని ప్రస్తుతం దేవాదాయ శాఖ నిర్వహిస్తుంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయం ధూపదీప నైవేద్యాలు దేవాదాయ శాఖే చేపట్టింది. అయితే ఈ ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. కృష్ణాష్టమి వంటి ప్రత్యేక దినాల్లో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆ రోజుల్లో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరిన్ని చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాల వీడియోలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.